కలిసుంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి రుజువైంది అంటున్నారు కమలనాథులు. మండలి ఎన్నికల్లో కాషాయ వ్యూహాలు ఫలించాయి. 3 స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డైరెక్షన్ లో క్యాడర్ అహర్నిశలు శ్రమించింది. అందరూ కలిసి వర్క్ చేయడంతో 2 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అభ్యర్థులను ముందే ప్రకటించడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. అలాగే ఓటర్ టు ఓటర్ ప్రచారాన్ని నమ్ముకున్నారు కమలనాథులు. దీంతో ఉత్తర తెలంగాణలో బలంగా పుంజుకున్నారు. ఎమ్మెల్సీ గెలుపులో కేంద్ర మంత్రి బండిది కీలక పాత్ర. కెప్టెన్ గా కిషన్ రెడ్డి నిలిస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు బండి సంజయ్. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన చేసిన ఛాంపియన్స్ కామెంట్స్ మండలి ఎన్నికల్లో అగ్గిరాజేశాయి. జాతీయవాదులతో పాటు సామాన్యులను ఏకం చేశాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. అమూల్య, తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు కూడా బలపడుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకు గాను 2 స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే బీజేపీ నేతలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు తెలంగాణలో సాధించి ఇప్పటికే జోష్లో ఉన్నటువంటి బీజేపీ నేతలకు ఈ యొక్క ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ఉత్తేజాన్ని ఇస్తా ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా లేదు అని గత కొన్ని రోజులుగా కూడా బీజేపీపై విమర్శలు వస్తున్న ఈ నేపథ్యంలో ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ అదేవిధంగా ఇటు గ్రాడ్యుయేట్ స్థానానికి 2 స్థానాలు కూడా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇటు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ విజయాన్ని ఒకసారి మనం చూసినట్టయితే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఒక వ్యూహాత్మకంగా బీజేపీ యొక్క ప్రచారంలో ముందుకు సాగిపోయింది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం తమకు లాభించిందని చెప్పి, ఇదంతా ఖచ్చితంగా తమకు బెనిఫిట్ అయిందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇతర పార్టీల్లో ముఖ్యంగా చివరికి వరకు కూడా అభ్యర్థులు ఎవరో తేలని పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పి కూడా అట్లాంటి సిచ్యువేషన్ బీజేపీలో లేదు అని చెప్పి కూడా ఇది తమకు ప్లస్ అయిందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా బీజేపీ ఎంపీలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండటం కూడా ఒక బీజేపీకి కలిసి వచ్చిన అంశంగా కూడా ఇటు విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆయన పార్లమెంట్ పరిధి కూడా ఈ 4 జిల్లాల పరిధిలోనే ఉండడంతో ఇది కూడా ఈ యొక్క బీజేపీ గెలుపుకు కలిసి వచ్చిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా బండి సంజయ్ ప్రతిరోజు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పటికీ కూడా క్యాడర్కు అందుబాటులో ఉంటూ ఎక్కడికక్కడ కూడా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అయితే కీలకంగా మారాడు బండి సంజయ్ అని చెప్పి కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఏవైతే పబ్లిక్ స్పీచ్లు కావచ్చు ఆ స్పీచ్లు అయితే ఖచ్చితంగా ఇటు ఉపాధ్యాయులను ఇటు గ్రాడ్యుయేట్లను కూడా ఏకం చేశాయి. అవన్నీ కూడా ఓట్లుగా మార్చగలిగాయి బండి సంజయ్ కృషి వల్లే అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటర్ టు ఓటర్ ప్రచారం ద్వారానే మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన మొదటి నుంచి కూడా దాని వైపే మొగ్గు చూపడం జరిగింది. ఎక్కడా కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయలేదు, పెద్ద సభలు ఏర్పాటు చేయలేదు. అన్ని కూడా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లను కావచ్చు అదేవిధంగా టీచర్లను కావచ్చు ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్లో చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపిస్తే మీకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. ఇవన్నీ కూడా పనిచేశాయి అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే చెప్తా ఉన్నారో దానికి తగ్గట్టుగానే ఇటు పార్టీ నేతలు కూడా అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఒక దిశానిర్దేశం చేసి అదేవిధంగా ముందుకు వెళ్లడం జరిగింది. ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాల్లో ఏవైతే 7 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో బీజేపీకి అది కూడా ఒక కలిసి వచ్చిన అంశంగా ఈ యొక్క విజయంలో వాళ్ళు కూడా ఖచ్చితంగా కృషి చేశారని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే బీజేపీ నేతలు ప్రచారంలో ముందున్నాం, అన్ని పార్టీల కంటే ముందున్నాం, ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, ఖచ్చితంగా బీజేపీ బలపడుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏవైనా సరే బీజేపీదే గెలుపు అని చెప్పి బీజేపీ నేతలు అయితే భావిస్తా ఉన్నారు. ఏదైతే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారో అదే వ్యూహాత్మకంతో రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన ఇప్పుడు అంటే ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనమని బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఖచ్చితంగా ఇటు ఉపాధ్యాయుల తరపున ఇటు గ్రాడ్యుయేట్ల తరపున తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రశ్నించే గొంతుకగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పనిచేస్తారని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇటు గ్రాడ్యుయేట్లే కావచ్చు, ఉపాధ్యాయులే కావచ్చు, చాలా వరకు కూడా పెండింగ్ లో ఉన్న సమస్యలు అన్నిటిపై కూడా ఇటు మండలిలో గర్జిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు కొట్లాడతారని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే బీజేపీలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక జోష్ను అయితే తీసుకొచ్చాయి. ముందు నుంచి కూడా ఈ యొక్క షెడ్యూల్ రాకముందే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఒక వ్యూహాత్మకంతో బీజేపీ ముందుకు వెళ్ళింది. అనుకున్న రీతిగానే అనుకున్న స్థాయిలోనే 3 స్థానాల్లో 2 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర నేతలను అయితే ఇటు కేంద్ర ప్రభుత్వ నేతలు కావచ్చు, ఇటు పార్టీ పెద్దలు కావచ్చు, ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని పార్టీ పెద్దలందరూ కూడా రాష్ట్ర నేతలని అభినందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజు, అంటే ఈ ఎమ్మెల్సీ రిజల్ట్స్ చూసినట్టయితే అటు కిషన్ రెడ్డిది కానీ ఇటు బండి సంజయ్ది కానీ కీలక పాత్ర అని తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణలో ప్రజెంట్ బీజేపీ తన పార్టీ నిలుపుకుంది అనుకోవచ్చు అంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఇప్పటికీ బీజేపీకి స్ట్రెంత్ లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీపై తరచూ కూడా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలన్నిటికీ కూడా ఈ ఫలితాలే ఒక దానికి ఆన్సర్ అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడే ఆయా జిల్లాల నుంచే, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీజేపీకి స్ట్రెంత్ లేదు అని చెప్పి కూడా చాలా రోజులుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల ద్వారా ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ బలపడింది. ముఖ్యంగా 70% పైగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికలు జరిగినటువంటి జియోగ్రఫికల్లో తెలంగాణలో 70% ప్రజలు ఏదైతే గ్రాడ్యుయేట్లు కానివచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ బీజేపీకి ప్రతి రోజుకు తెలంగాణలో సానుకూలత పెరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తారు. ఎన్నికలు ఏవైనా సరే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి బీజేపీ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద